ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డెలివరీ బాయ్గా మారారు. ఇంటికి వచ్చి ఆర్డర్ ఇచ్చిన ఆహారాన్ని అందించారు. పార్సల్ తీసుకున్న వారు డెలివరీ బాయ్గా వచ్చిన ఎమ్మెల్యేను గుర్తించి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే కొన్ని రోజులుగా కానూరు, పోరంకి, యనమల కుదురులో ఇలా సేవలు అందించి డెలివరీ బాయ్గా కష్టాలను తెలుసుకున్నారు. డెలివరీ బాయ్స్కు తగిన గౌరవం ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. ఎలా ఉండాలి అనేది బోడే ప్రసాద్ గారిని చూసి తెలుసుకుంటే మంచిదని చెప్పి కూడా ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సో సామాన్య ప్రజల్లాగా ప్రజల్లోకి వెళ్తూ కూడా ఆయన మంచి మంచి సేవా కార్యక్రమాలకు చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఒక డెలివరీ బాయ్ గా కూడా ఈ రోజు ఆయన అవతారం ఎత్తారు. సో డెలివరీ బాయ్ కష్టాలు ఎలా ఉంటాయో స్వయంగా ఆయనే వెళ్ళి చూశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెలివరీ బాయ్ గా చేయాలి అనే ఒక థాట్ మీకు ఎందుకు అనిపించింది? అంటే ప్రతి రంగంలో కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. ఈ డెలివరీ బాయ్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో విద్యార్థులు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు కానీ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి వివిధ కోణాలతో పరిశీలిస్తే వాళ్ళందరూ చెడు వ్యసనాలకి గురవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అని అంటే ఎవరైనా సరే రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినీ ప్రముఖులు అవ్వచ్చు, వాళ్ళకి సమాజంలో ఉన్న అవకాశాలకి ఒక దారి చూపించాలి అనేదే ఒక ఆలోచన. ఈ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, లేకపోతే ఈ ఇన్స్టా మార్ట్లో కానీ ఒక గంటలోనే మేము రిజిస్టర్ అయ్యాం. రిజిస్టర్ అయిన 1 అవర్లోనే వెళ్ళి ఏదైతే ఆ ఇన్స్టాలో డెలివరీ బాయ్గా అక్కడ పనిచేస్తే ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తే దాని ద్వారా ఇంకా మరింత మంది వెళ్ళి దాంట్లో ఉపాధి పొందుతారనే ఆలోచనతో అది చేయటం జరిగింది. అది చేసేటప్పుడు కూడా వాళ్ళకున్న కష్టాలు మళ్ళీ అది చేసేటప్పుడు నా ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా చూడటం జరిగింది. అప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఇది 365 days ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కానీ హార్డ్ వర్క్ చేసిన అమౌంట్ బాగా 2,000 రూపాయల దాకా పర్ డే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మేము అందరం కూడా ఒక 50 మంది 100 మంది ఎంప్లాయ్మెంట్గా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ నిలబడటానికి కూడా నీడగా ఉండదు. ఒక పార్సిల్ మాకు పికప్ చేసుకునే లోపు 1/2 hour టైం పడుతుంది. 1/2 hourలో ఎండలో నిలబడాల్సిందే, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ అందుబాటులో లేవు అని వాళ్ళకు సంబంధించి వాళ్ళ కష్టాలు చెప్పడం జరిగింది. అలాగే రోడ్డు మీద 24 hours కాదు కానీ మ్యాక్సిమం 16 hours వీళ్ళు ఆన్ రోడ్ ఉండాలి. ఉన్నప్పుడు సేఫ్టీ లేదు. మెయిన్ యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే ట్రాఫిక్ జామ్స్ కానీ, లేకపోతే ఏదైనా డెత్ క్లైమ్ కానీ, యాక్సిడెంట్ క్లైమ్ కానీ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది వాళ్ళ ఆలోచన. ఇవన్నీ వాళ్ళ కష్టాలు. అన్ఎంప్లాయ్మెంట్గా తీసుకుంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అయ్యి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 2,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, 1,500 సంపాదించుకునే వాళ్ళు, 500 రూపాయలు సంపాదించుకొని ఆ రోజుకి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా నేను అక్కడ చూశాను. ఈ విధంగా మళ్ళీ రిటైర్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేసుకుంటూ ఉన్నారు, గర్ల్స్ కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. ఇది అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వర్క్ చేసుకోవాలి అనేదే నా ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఆ రోజు నేను డెలివరీస్ చేసినప్పుడు ఒక కొత్త అనుభూతి ఉంది. అది నా ద్వారా 10 మందికి ఒక మార్గం దొరుకుతుంది అనుకుంటే అది ఒక సంతోషమైన అని చెప్పేసి ఈ యొక్క ఇన్స్టా మార్ట్లో ఇది డెలివరీని ఎంచుకోవడం జరిగింది. ఓకే సార్. సార్ ఆ రోజు ఎంచుకున్నప్పుడు అంటే ఎన్ని రోజులు చేయాలనుకున్నారు? మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు ఆ డెలివరీ బాయ్గా? ఒక రోజు ఉన్నారా? ఎన్ని అవర్స్ డ్యూటీ చేయడం జరిగింది? అది నేను ఒక 3 months నుంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. బిజీగా ఉండటంతో కుదరలేదు. ఆ రోజు 8వ తారీఖు మేము చేసింది. 8వ తారీఖు నాడు ఒక 3.5 hours చేసాము. అయితే అది ముందు ఎక్స్పీరియన్స్ కోసం చేద్దాం అనుకున్నాం, తర్వాత ఒక కాన్సెప్ట్లో పబ్లిక్ మెసేజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక అదే కాన్సెప్ట్గా మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఓకే
సో మీరు స్వయంగా వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్స్ మీరు తీసుకున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు ఇస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే వాళ్ళ కష్టాలు మీరు స్వయంగా చూసారు. అంటే వాళ్ళు అంటే డెలివరీ బాయ్స్ సంగతి మీరు అంటున్నారా, లేకపోతే రిసీవ్ చేసుకున్న వాళ్ళ సంగతి? రిసీవ్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఆల్మోస్ట్ షాక్ అయిపోయి ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఇలా చేయడం ఏంటి అని వాళ్ళు ఒక షాక్ కి గురై ఉంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ మీరు వీళ్ళతో స్వయంగా వెళ్ళినప్పుడు వీళ్ళ జర్నీ అనేది ఎలా అనిపించింది? అదే వాళ్ళు నేను వెళ్ళి అక్కడ రిజిస్టర్ అయ్యి నేను పార్సిల్ తీసుకుంటే ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ముందు ఫస్ట్ వాళ్ళు ఒక ఆశ్చర్యంగా క్వశ్చన్ మార్క్ వాళ్ళ ఫేస్లో కనిపించింది. తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం ఎక్కడ వాళ్ళకి చిన్నతనం అనిపించలేదు ఫస్ట్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వచ్చి చేశాడు అని అంటే అది వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అయ్యారు. నేను పార్సిల్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ స్విగ్గీ టీ షర్ట్లో నేను హెల్మెట్ పెట్టుకుంటే ముందు గుర్తుపట్టలా. కొంతమంది నేనే ఇట్లా బోడే ప్రసాద్ అనగా మీరు ఏంటి భలేవారు మీరు వచ్చారేంటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్య వ్యక్తం చేయడం. సో అంటే మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో నుంచి ఒక బైక్ వేసుకొని అలాగా సామాన్యంగా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరైనా కొంచెం తాగి ఉన్న వాళ్ళని పలకరించడం, వాళ్ళని మానేమని చెప్పడం ఇప్పుడు నుంచే కదా సార్, ఫస్ట్ నుంచి కూడా మీరు ఇలా చేస్తున్నారు. సో ప్రజల యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉంది ఇక్కడ? అంటే సామాన్యం కాక నాకు నెత్తి మీద కొమ్ములు ఉంటాయా, లేకపోతే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సామాన్యులే. హోదా రాగానే మేమేదో పెద్దగా ఫీల్ అయ్యవలసిన అవసరం ఏం లేదు. ఓడిపోయినప్పుడు పదవి లేనప్పుడు ఎలా ఉంటాం, పదవి ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. కానీ నేను ఎమ్మెల్యే కదా అని చెప్పేసి పెద్ద పెద్ద కారుల్లోనో తిరిగితే పబ్లిక్లోకి దగ్గరగా ఉండటానికి ఒక శాసనసభ్యుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటున్నాం, అంతే, వేరే ఏమీ లేదు దాంట్లో. సో పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది సార్? ఇప్పుడు మీరు వచ్చాక ప్రజల నుండి రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? ఇక్కడ అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు? ఇప్పుడు ఒక శాసనసభ్యుడు నేను బాగా చేశానని చెప్పుకుంటాడు, నాకు నేనుగా చెప్పి నేను బాగా చేశానని చెప్పి అట్లా కాదు, పబ్లిక్ నుంచి మీరు తీసుకోవాలి. నేనైతే చేశాను అనుకుంటాను. అంటే నాకు 2014-19లో బాగా చేశాను, నేను బాగా సంతృప్తిగా ఉన్నాను అనుకున్నా కానీ ఓడిపోయాను. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, కానీ నా సాటిస్ఫాక్షన్ తో పనే ఉంది, అది పబ్లిక్ చెప్పాలి. ఓకే, సో ఫైనల్ గా ఇంత చేస్తూ ఉన్నారు, మీ మీద ఇంత నెగటివిటీ వస్తుంది, నెగటివిటీని కూడా పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఇంత చేసినా గానీ కొంత రూమర్స్ అంటే కొంత మీ మీద చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కామెంట్స్, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని కూడా అవినీతి పరుడు, గాంధీ గారిని కూడా గాడిసే కాల్చడం, ఇవన్నీ చెట్లున్న కాయలున్న చెట్టుకి రాళ్ళు వేస్తారు, అంతేగాని ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కదా అని మనం పబ్లిక్లోకి వెళ్ళటం ఆపేసి ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు కదా. ఎవడేదో మాట్లాడతాడు, దారిని పోయేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాడు, అది వాస్తవమే అని ప్రజలు నమ్ముకుంటే ప్రజలు గమనించాలి. ప్రజలు ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు ఏంటి అనేది వాళ్ళు చూడాలి. వాడి లబ్ధి కోసం ఎదుటివాడు ఏదో ఒకటి మాట్లాడతాడు, దాన్ని మనం వాడేదో మాట్లాడాడు కదా అని మన ఇంట్లో కూర్చుంటే డెవలప్మెంట్ ఆగిపోద్ది, లేకపోతే పబ్లిక్ దగ్గరగా అవటం కూడా తగ్గిపోతుంది. ఓకే సార్. సార్ ఫైనల్ గా పెనమలూరు నియోజకవర్గానికి అభివృద్ధికై మీరు ఇక ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇలాగే డెలివరీ బాయ్ గా ఒక సామాన్య వ్యక్తిగా కూడా ముందుకు వెళ్తున్నారు, ఇంకా ఎటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. అంటే నేను పబ్లిక్ కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే కాన్సెప్ట్లు ఉంటాయి. ఆల్రెడీ చేసున్నాము, ఇంకొకటి 2 రైతుల కోసం ఒకటి చేస్తున్నాను. ఇంకా అంటే దాన్ని మనం వెంటనే చేయటం వలన పబ్లిక్ కూడా అంత రెస్పాన్స్ ఉండదు. ఆల్రెడీ చేసి ఉన్నాం, అది ఒక్కొక్కటిగా బయటికి తీస్తాం. మోస్ట్లీ ఎంప్లాయ్మెంట్కి ఉంది, రైతుల కోసం కూడా చేస్తున్నాం. రైతులకి ఈ వ్యవసాయ రంగంలో ఏది చేస్తే నష్టం ఎక్కువ వస్తుంది, ఏది చేస్తే లాభంగా ఉంటుంది అనే దాని మీద కూడా చేస్తున్నాం. అది కాదు రొటీన్, అది ఇక మనం ఎప్పుడు కూడా 24 hours లో నేను ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో ఉంటాను, ఎక్కడి నుంచి ఏ ఫండ్స్ వస్తాయి, ఏ విధంగా చేయాలనే ఆలోచన చెప్తే 2 ఆలోచన. సో ఫైనల్ గా ఒక డెలివరీ బాయ్ గా సామాన్య ప్రజల కష్టాలు ఆయన స్వయంగా దగ్గరుండి చూశారు. అలాగే నియోజక అభివృద్ధిగా ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేస్తూనే ఉంటానని చెప్పి కూడా బోడే ప్రసాద్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.